సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కల్నల్ శ్యామ్ విజయ్ సింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. 25 ఏళ్ళు అయిపోయింది. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ కార్గిల్ యుద్ధం కానీ, అప్పుడున్న దేశ పరిస్థితులు కానీ, అప్పుడు చేసిన మీ పోరాటం కానీ ఇప్పుడు ప్రయోజనవంతం అయింది అనేటువంటి విశ్వాసం కలుగుతుందా? ఇప్పుడు ఒకటి ఉందండి ఇందులో ఏంటంటారంటే, మనం ఏదో సాధిద్దామని నిజంగా దేశభక్తులు కొట్లాడు, నేనేదో సాధించేస్తాను, నా వల్ల ఇంత గొప్ప మార్పు వస్తుంది లేదా దీనివల్ల ఇంత జరుగుద్ది అని ఎవడో అనుకుని యుద్ధాలు చేయదు. మొదటి విషయం. రెండో విషయం, మన దేశం మీదకి ఎవరైనా వస్తూ ఉంటే ఊరికినే కూర్చుని చూసేది నిజంగా దేశభక్తుడు లక్షణం కాదు. ఆ సమయంలో ఉన్న యువత చాలామంది, మీరు కనుక వాళ్ళని చూసుంటారు, నాతో పాటు ఉన్నవాళ్ళు, నేను వాళ్ళతో పాటు కొట్లాడిన వాళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది నిజంగా ఇంత పౌరుషంగా కొట్లాడతారా, ఇంత ముందుకు వెళ్ళిపోతారా, ఏమైతే అదైంది అని లెవెల్. నేను మీ ఎదురుకుండా కూర్చున్నాను కాబట్టి నేను చెప్తా ఉంటే మీకు నేను చెప్తున్నాను అనుకుంటారు, కానీ నేను మా వాళ్ళ గురించి చెప్తున్నాను, నాతో పాటు ఉన్నవాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు. అది ఒక రకమైన ఏమంటారు దాన్ని, దేశం అంటే మాకు దేశం గురించి ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది మొదటి. రెండో విషయం, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. సైన్యంలోనూ మార్పు వచ్చింది, ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది, ఆయుధాల్లోనూ మార్పు వచ్చింది. మీరు చూసుంటారు ఆపరేషన్ చాలా మార్పు వచ్చింది. కానీ ఆపరేషన్ సింధూర్కి దీనికి తేడా ఏంటంటే, అవి కొండల్లో జరిగింది, ఇవి కొండల్లో జరగలేదు. కొండల్లో ఈ యుద్ధం చేయడానికి మనం అంటే భారత సైన్యం కార్గిల్ వల్ల ప్రపంచాన్ని నిరూపించింది ఏంటంటే, పర్వత శ్రేణుల్లో కొట్లాడగలిగిన సైన్యాల్లో ప్రపంచంలో మొట్టమొదటి పొజిషన్లో ఉండేది భారతదేశం. మన సైన్యం కొట్లాడినట్టుగా అక్కడ ఎవరు కొట్లాడారు. మన సైన్యానికి ఉన్నంత నిపుణత మౌంటైన్ వార్ఫేర్ మీద ఇంకెవరికి లేదు. ప్రపంచంలోనే మనం బెస్ట్. మౌంటైన్ వార్ఫేర్లో మనం బెస్ట్. ప్రపంచంలోనే ఇంకెవరు మనలాగా కొట్లాడారు. మీరు దాన్ని టీమ్ బాండింగ్ అనుకోండి, లేదంటే టీమ్ లాగా కొట్లాడడం అనుకోండి, నాయకత్వం అనుకోండి, లేదంటే వీళ్ళకి ఉన్న ఆ పట్టు అనుకోండి. ఎందుకంటే ప్రతి వాడి టీంని, అందులో ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ ముందుకెళ్ళారు. వాళ్ళు ఆఫీసర్లు ముందుకెళ్తా ఉంటే జవాన్లు వాళ్ళకే వాళ్ళే ముందుకెళ్తారు. ఎందుకంటే ఆయన లీడ్ చేసే ఆయనే అందరికంటే ముందు నడుస్తున్నాడు కాబట్టి మేము వెళ్తాం. ఒకటి. రెండు, లక్ష్యం, ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి అని వాళ్ళకి చెప్పిన దానికి ఒక్క సెంటీమీటర్ ఇటు, 1 సెంటీమీటర్ అటు కదలకుండా వెళ్ళారు. మేము ఇది చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళారు. ఇది రెండు. అంటే విల్ పవర్ అంటాం కదా మనం, నిర్ణయించుకున్న దాన్ని సాధించాలి. అది. మూడు వచ్చి ఆ ప్రదేశాల్లో ఎలా కొట్లాడాలి అన్నది మన దేశపు సైన్యానికి మనం ఇస్తున్న శిక్షణ, ట్రైనింగ్. ఇవి ఈ మూడిటి వల్ల మన సైన్యం పర్వత శ్రేణుల్లో కొట్లాడగలగడంలో ప్రపంచంలో నంబర్ 1. అందులో తేడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.